దేవుని మహావాత్సల్యత. ఇట్లాంటి పరిస్థితులు కలిగిన కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ కుటుంబంలో ఉంటే ఆ తల్లిదండ్రులకి గుండెల్లో వేదన. పైకి మీకు నవ్వుతూనే ఉంటారు, మీకు ఏం కావాలో అవి తెచ్చిస్తారు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి చేస్తారు. కానీ బిడ్డల్ని కని పెంచుకొని నిష్ప్రయోజకులైపోయారే. ఏం చేయాలో తెలియక, భావి భవిష్యత్తు మీకు తెలియదు, రేపటి దినాన్ని ఏం జరుగుతుందో. మీ తల్లిదండ్రులకు తెలుసు, సేవకులకు తెలుసు. వారు ఆ స్టెప్ను దాటి వచ్చారు కనుక మీ భవిష్యత్తు అంతా కళ్ళ ముందు కనపడిపోద్ది. మీరు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఆశీర్వాద భవిష్యత్తు కళ్ళ మీద కనపడుతుంది. మీరు ఇలా వెర్రి వేషాలు వేసుకొని లోక సంబంధమైన ప్రేమలో పడి, అలాగే ఈ వ్యర్థమైన వాటిలో పడి కొనసాగింపబడితే రేపటి దినాన ఎలా ఉంటుందో తెలుసుకోగలిగే జ్ఞానము కానీ అలా వివేచన కానీ మీకు లేదు. పెద్దలు ఎందుకున్నారని అంటే వాళ్ళు దాటొచ్చారు, వాళ్ళు ఆ గోతులు దాటారు, ఆ సమస్యలు దాటారు, ఆ బాధలు దాటారు.